నమస్తే ఉల్లా ఎరికే కదా నేను మీ 690 పాపనని ఇయ్యాల మరి కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మరి గయ్యేందో చూద్దురు పారి. మహబూబ్నగర్ జిల్లా టేకుల తండకాడ అడ్డరాట దొంగలు ఆంజనేయుల సాయిల గుళ్ళే ఎత్తుకపోయారట ఎన్ని నగలు. ఒంగోలు చేసిర్రు రోడ్డు మహోత్సవాలు, జెండా ఊపి షురు చేసిండు వాగ్దాన్ను. పాలకుర్తి బస్టాండ్కు పోయిండు సీఐ మహేందర్ సారు, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రయాణం చేయాలని చెప్పుకొచ్చిండు. మహబూబ్నగర్ జిల్లా టేకుల తండకాడ అడ్డరాట దొంగలు ఆంజనేయుల సాయిల గుళ్ళే ఎత్తుకపోయారట ఎన్ని నగలు. ఏమేమి పోయినాయి చెప్పు. టేకులతండ గ్రామంలో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ తాళం పగలగొట్టి ఈరోజు స్వామివారికి కడియము గద చోరీకి గురి అయినాయి. రాత్రిపూట 2 గంటల 3 గంటల ప్రాంతంలో ఈ దొంగతనం చేసినట్టు నిర్ధారణ అనిపిస్తుంది మాకు. ఏమేమి పోయినాయి అట్లా? గద పోయింది, స్వామివారి కడియం తీశారు, వెండి ఆభరణాలు దొంగిలించడం జరిగింది. రోజు కాడ సాగుతున్నారు రోడ్డు బాధితుల మహోత్సవాలలో. ఇక 36వ రోడ్డు జాతీయ రహదారి మీద ఒంగోలు కాడ కాలేజీ పోరగాలను వెక్కి నడుచుడు ప్రోగ్రాం ఎక్కిరాటుల్లా. ఇక ఆడ జెండా ఊపి షురు చేసిండు ఆంధ్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి సారు. రహదారి భద్రతా నియమాలను పాటించడం మనందరి బాధ్యత అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారుల్లా. 36వ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో ఒంగోలు కాలేజీ పోరగాళ్లతోటి మొదలుపెట్టిన వాగ్దాన్ను ఆయన జెండా ఊపి షురు చేసిండట. ఇక ఒంగోలుని జిల్లా పోలీస్ స్టేషన్ దగ్గర మొదలుపెట్టి ఈ వాగ్దాన్ పట్టణ పురవీధుల గుండా చర్చి సెంటర్ వరకు నడిచిందట. ఈ వాగ్దాన్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సారు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సారు, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మేడం, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సారు, డిటిసి సుశీల మేడం వచ్చిర్రులా. ఇది ఇట్లా ఉండనగా శ్రీబాల వీరాంజనేయ స్వామి సారు ఏం చెప్తుండో ఈ నుండి జరా. ఈరోజు 36వ రోడ్డు భద్రత దిన మాసోత్సవాల సందర్భంగా ఒంగోలు నగరంలో నేను, మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ్యులు జనార్దన్ గారు, కలెక్టర్ గారు ఆమె తమీం అన్సారియా గారు, ఎస్పీ గారు దామోదర్ గారు, డిటిఓ సుశీల గారు మరియు ఇతర అధికారులు పౌరులతోటి మనం మార్చి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, ప్రాణాలు చాలా విలువైనవి. రోడ్డు భద్రతకి ప్రభుత్వం కానీ చాలా పెద్దపీట వేస్తూ ఉంది. ఈ ప్రాణ రక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి. అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా బైక్ మీద కెపాసిటీ మించి 3 కూడా ఎక్కకూడదు. ఆటోలు ఇటువంటి వాటిలో కూడా నిర్దేశించినంత వరకే ప్రయాణికులు ఎక్కాలి. తాగి వాహనాలు నడపకూడదు. అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కానీ పోలీసుల యొక్క సూచనల ప్రకారం మనం పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వాహనదారులు నిద్ర వచ్చినట్టయితే రోడ్డు పక్కన వెహికల్స్ ఆపుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య సంఘటనలు చూస్తూ ఉంటే, నిన్న మా కొండేపులో కూడా 3 తాగి ఎదురుగా వచ్చిన ట్రాక్టర్తో ఢీకొనడంతో అక్కడికక్కడ 2 మరణించడం జరిగింది. ఇంకొకళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి కారణం కూడా మా ఆల్కహాల్ సేవించి వెహికల్స్ నడపడం, రోడ్డు నియమాలు పాటించకపోవటం, కుటుంబం వచ్చేసరికి యజమాని లేకపోవటం, ఆ కుటుంబంలో మిగిలిపోయినటువంటి పరిస్థితి చాలా అగమ్యగోచరంగా తయారవుతుంది. దీనికోసం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ప్రభుత్వం నిర్దేశించినటువంటి వాటి ప్రతి ప్రాణాలను కాపాడుకోవాలి. కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి. దీనికోసం మనకి ఏదైతే ఈ రోడ్డు సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మన ప్రభుత్వం ఈరోజు గుంటలు లేని రహదారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాట్ హోల్ ఫ్రీ కింద
గుంటలు కూడా పూడుస్తున్నారు. ఎందుకంటే ఆ గుంటలో పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసివేసిన సందర్భంలో యుద్ధ ప్రాతిపదికన ప్రోగ్రాం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి అడ్డుగా కనిపిస్తున్నటువంటి వాటన్నింటి కూడా చెట్లు, జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి దానిలో కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది. ప్రజలు కూడా సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ భద్రత ఏమిటనేది ప్రజలకి వివరించే విధంగా కూడా ఈ వారోత్సవ పాదయాత్రలాగా దీనిని కూడా ఒక యాత్ర జరుపుకుంటూ హెల్మెట్ వాడకం ఏమిటనేది కూడా ఒక వివరణ అనేది తెలిపేదాని కొరకే ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజులుగా సాగించే దాని కొరకు ముందుకు వెళ్తున్నాం. శ్రద్ధ వహించండి, భద్రత అనేది పాటించండి. చాలా యాక్సిడెంట్స్ అనేది జరగడం అనేది మనం పరిపాటిగా కూడా చూస్తుంటాం. అందుకు కొత్తగా కేంద్ర మంత్రి వారు నితిన్ గడ్కరీ గారు అయితే యాక్సిడెంట్ జరిగిన స్థలంలోనే ఎవరన్నా దానిని ఇన్ఫామ్ చేసి యాక్సిడెంట్ అయిన మనిషికి 25,000 రూపాయల పారితోషికం కూడా ఇచ్చేదాని కొరకు ప్రకటించున్నారు. పార్లమెంట్లో కూడా వారు దాని గురించి కూడా వివరించున్నారు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఆలోచించి వారికి అక్కడ కావాల్సి వచ్చిన ఇమీడియట్గా అంబులెన్సులు కూడా పంపించి పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ కూడా తీసుకెళ్ళి వారికి చికిత్స చేయించేటట్టు కూడా ఏర్పరుస్తున్నారు. అయినా వీటన్నిటికి కూడా కారణం అనేది మనం నియమాలు పాటించకుండా ముందుకు వెళ్ళటం అనేది, హెల్మెట్ పెట్టుకోవాలి. ఇగోనుల్లా రాష్ట్రంలో ప్రజల మంచి చెడు చూసుకోవాలంటే లోకంలో చాలా తక్కువలా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా? గాడికే వస్తున్నా. ఇక జనగాం కాడ సిఐ మహేందర్ సారు ఇక పాలకుర్తి బస్టాండ్లో తిరిగి అందరినీ అరుచుకున్నాడులా. ఇక మరి గదేందో కూడా ఓ పాలి చూద్దాం పారి. పాలకుర్తి బస్టాండ్ను తిరిగి అన్ని వసతులు మంచిగా ఉన్నాయా లేవా అని సిఐ మహేందర్ రెడ్డి సారు ఎంక్వైరీ చేసిండుట. ప్రయాణికులతో బస్టాండ్లో అన్ని వసతులు చేసినామని చెప్పుకొచ్చిండుల్లా. డ్రైవర్లను కూడా బస్టాండ్లోనే బస్సు ఆపాలని, రాజీవ్ చౌరస్తా వద్ద బస్సులు ఆపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చిండుల్లా. బస్టాండ్ ప్రాంగణాన్ని మొత్తం కలియ తిరుగుతూ పరిశుభ్రంగా ఉంచాలని చెప్పుకొచ్చిండట. భగవంతునికి మనసున్నదని మళ్ళోసారి నిరూపించిండుల్లా. ఈ పాపన ముచ్చట్లేంది అస్సలు అర్థం కాదని అనుకుంటున్నారు కదా మీరు. ఇక అసలు ముచ్చటకే వస్తున్నారు చూడు సుమి. 5 ఏళ్ల కిందట రాజకీయంలో వచ్చిన చిచ్చుకి ఇన్ని అద్దుల నుండి మాట్లాడుకోలేదటుల్లా. ఇక మళ్ళా మున్సిపాలిటీ సమావేశాలల్లా మళ్ళా ఒకటై రాట అన్న చెల్లెళ్ళు. మరేందో గది కూడా ఓ పారి చూద్దురు పారి. అన్నా చెల్లెలను కలిపిన దుబ్బాక చివరి మున్సిపల్ సమావేశంలో 5 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని ఓ చెల్లె అంటే ఓ అన్న అంటూ అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఏడుచుకుంటా ఇక ఆడికి వచ్చిన కౌన్సిలర్లు కంటతడి పెట్టిరంటల్లా. వాళ్ళ బాధను కూడా ఓ తూరు చూద్దాం పార్రి. ఇవాళ రేపు గ్రామాలలో గ్రామ సభలు పెడుతున్నారు కాదుల్లా. ఒక కాడనేమో గందరగోళం చేస్తున్నారు, ఇంకో కాడనేమో ప్రశాంతంగా కూర్చొని అందరు సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక వనపర్తి కాడ మంత్రి జూపల్లి సారు గ్రామ సభలు పెట్టిండల్లా. ఇంకా అరువులైన అందరికీ అన్నీ వస్తాయని చెప్పుకుంటూ వచ్చిండుల్లా మన జూపల్లి సారు. ఇక ఆడికి మల్లు రవి సారు, ఎమ్మెల్యే మేఘారెడ్డి సారు, జిల్లా కలెక్టర్లు వీళ్ళందరూ కూడా వచ్చిర్రుల్లా. ఇంకా వచ్చి ఇక అందరికి మంచి చెప్తున్నారుల్లా. ఇక మరి అదేందో కూడా ఓ పాలి చూడుర్రి. గారు, జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గారు,
ఆర్డీఓ గారు గ్రామ సభలు పెట్టి ఈ గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతోన మన సల్కలాపూర్ గ్రామంలో ఈరోజు గ్రామ సభ. మహబూబ్నగర్ జిల్లా టేకుల తండకాడ అడ్డరాట దొంగలు ఆంజనేయుల సాయిల గుళ్ళే ఎత్తుకపోయిరాట ఎన్ని నగలు. ఒంగోలు చేసిర్రు రోడ్డు మహోత్సవాలు, జెండా ఊపి షురు చేసిండు వాగ్దాన్ను. పాలకుర్తి బస్టాండ్కు పోయిండు సీఐ మహేందర్ సారు, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రయాణం చేయాలని చెప్పుకొచ్చిండు. చూసిరు కదులు ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండు 6 9 టీవీ.